డాక్టర్ కె.వి.ఎన్.డి. ప్రసాద్ గారి హోమియో వైద్యము పుస్తకం నుండి. మనస్సు స్వభావ లక్షణములు మందులు. స్వభావము మారుచుండుట. వారం మెట్ 200 పవర్లో వారమునకు 1 డోసు చొప్పున 4 వారములు వాడవలెను. తగ్గనిచో బెల్లడోనా 2ను రోజుకు 1 డోసు చొప్పున 1 వారము రోజుల పాటు వాడవలెను. అప్పటికి మార్పు రానిచో పల్సటిల్లా 200ను రోజుకు 1 డోసు చొప్పున 1 వారము పాటు వాడవలెను. ఆతురత స్వభావము. ఆర్సెనికం ఆల్ 200ను వారమునకు 1 డోసు చొప్పున 3 వారముల పాటు వాడవలెను. అది పనిచేయని ఎడల రుస్టాక్స్ 200ను రోజుకు 1 డోసు చొప్పున 1 వారము పాటు వాడవలెను. అతిధైర్యము. ఒపియం 200ను రోజుకు 1 డోసు చొప్పున 1 వారము పాటు వాడవలెను. అధైర్యము. ఆర్సెనిక్ ఆల్ 200ను ప్రతిరోజు 1 డోసు చొప్పున 1 వారము పాటు వాడిన ఆపవలెను. తగ్గని పక్షములో ఆర్మెట్ 200ను రోజుకు 1 డోసు చొప్పున 1 వారము పాటు వాడవలెను. భయము. ఆర్సెనికం ఆల్ 200ను 1 వారము పాటు ప్రతిరోజు 1 డోసు చొప్పున వాడవలెను. పై మందుకు తగ్గని పక్షములో ఎకోనైటం 200ను 1 వారము పాటు వాడవలెను. ఉద్రేక స్వభావము. కెమోమిల్లా 200ను రోజుకు 2 సార్లు చొప్పున 1 వారము పాటు వాడి తగ్గనట్లు లేని పక్షంలో 1mను వారమునకు 1 డోసు చొప్పున 3 వారాల పాటు వాడవలెను. తరువాత తగ్గకపోతే నక్స్వామికాను ప్రతి రాత్రి 1 డోసు చొప్పున 3 రాత్రుల పాటు వాడవలెను. మార్పు రాకపోతే బ్రయోనియా 200ను 1 వారము పాటు రోజుకు 3 సార్లు చొప్పున వాడవలెను. సౌమ్య స్వభావము. పల్స్టిల్లా 200ను 1 వారము పాటు వాడవలెను. మార్పు రాని పక్షంలో నేట్రమ్మూర్ 200ను 1 వారము పాటు వాడవలెను. రోజుకు 3 సార్లు చొప్పున వాడాలి. సంతోష స్వభావము. కాఫీ 200లను వారమునకు 1 డోసు చొప్పున 3 వారముల పాటు వాడవలెను. తరువాత లెకసిస్ 200లను రోజుకు 3 డోసుల చొప్పున వరుసగా 3 రోజుల పాటు వాడవలెను. చురుకుతనము. ప్లాటినం 200లను రోజుకు 3 సార్లు చొప్పున 1 వారము వాడి మార్పు రాని పక్షంలో లైకోపోడియం 200లను రోజుకు 1 సారి చొప్పున 1 వారము పాటు వాడవలెను. నిర్లక్ష్యము. యాసిడ్ ఫాస్ 200లను రోజుకు 1 సారి చొప్పున 1 వారము పాటు వాడవలెను. మార్పు రాని పక్షంలో సెపియా 200లను 1 వారం పాటు రోజుకు 1 డోసు చొప్పున వాడవలెను. అనుమానము. మిడోరినం 1mను వారమునకు 1 డోసు చొప్పున 4 వారముల పాటు వాడవలెను. తరువాత తూజా 1mను వారమునకు 1 డోసు చొప్పున 4 వారముల పాటు వాడవలెను. విచార స్వభావము. ఇగ్నేషియా 1mను వారమునకు 1 డోసు చొప్పున 4 వారముల పాటు వాడవలెను. నేట్రమ్మూర్ 200లను ప్రతిరోజు రోజుకు 3 సార్లు చొప్పున 1 వారము పాటు వాడవలెను. పట్టుదల గర్వము. ప్లాటినం 200లను 1 వారము పాటు ప్రతిరోజు
ఒక డోసు చొప్పున వాడవలెను. క్యాక్యులస్ 200లను కూడా ఒక వామ పాటు రోజుకు ఒక డోసు చొప్పున వాడవలెను. కోరికలు. శృంగామునకు సంబంధించి దిగంబరుడిగా నుండుట. హయోస్యామస్ 200లను ఒక వామ పాటు రోజుకు 2 డోసుల చొప్పున వాడవలెను. తగ్గని పక్షంలో ఫాస్ఫరస్ 200లను ఒక డోసు వాడవలెను. ప్రార్థన చేయుట. వియాట్రమాల్ 200లను ఒక వామ పాటు రోజుకు 2 సార్లు చొప్పున వాడవలెను. హత్య చేయవలెనని కోరిక. హెపాసల్ఫ్ 1mను 4 రోజుల పాటు ఒక డోసు చొప్పున 3 డోసులు వాడవలెను. ఆత్మహత్య. ఆర్మెట్ 1mను వారంకు ఒక డోసు చొప్పున 3 వారముల పాటు వాడి మార్పు రాని పక్షంలో సిఫిలిస్ 1mను వారంనకు ఒక డోసు చొప్పున 3 వారముల పాటు వాడవలెను. పోట్లాడవలెనని కోరిక. నక్స్వామిక 200లను రాత్రిపూట 3 రోజుల పాటు వాడి తర్వాత కేమోమిల్లా 200లను రోజుకు 3 సార్లు చొప్పున ఒక వారము పాటు వాడవలెను. ఒంటరిగా ఉండు కోరిక. ఇగ్నిష 200లను ఒక వారము పాటు రోజుకు 3 సార్లు చొప్పున వాడవలెను. ఉమ్ములు వేయుట. స్టానం 30ని ప్రతిరోజు ఒక డోసు చొప్పున ఒక వారము పాటు వాడి తగ్గకపోతే 200 పవర్లలో ఒక వారము పాటు వాడవలెను. ఏడ్వవలెనని కోరిక. పల్స్ 200లను ప్రతిరోజు ఒక డోసు చొప్పున ఒక వారము పాటు వాడవలెను. తగ్గకపోతే 1mను ఒక డోసు వాడి నేట్రము 30ని ప్రతిరోజు రోజుకు 2 సార్లు చొప్పున ఒక వారము పాటు వాడవలెను. ఇవిగాక ఇగ్నిష 200, ఆర్మెట్ 200 కూడా పనిచేయును. మానసిక అయిష్టత. సమూహము సహవాసముల మీద. అంబ్రాగ్రీషియా 200లను ప్రతిరోజు రోజుకు 2 సార్లు చొప్పున ఒక వారము పాటు వాడి ఆపవలెను. జీవితము మీద. ఆర్మెట్ 200లను వారంనకు ఒక డోసు చొప్పున వాడి తగ్గనిచో ఆర్సెనికం 200లను వారంనకు ఒక డోసు చొప్పున వేసిన చాలును. నవ్వుట. యాంబ్రాగ్రీషియా 200లను వాడవలెను. రోజుకు ఒక డోసు చొప్పున ఒక వారం పాటు వాడవలెను. జ్ఞాపక శక్తి లేకపోవుట. ఎనాకార్డియం 30ని రోజుకు ఒక డోసు చొప్పున 4 రోజుల పాటు వాడి 4 రోజుల పాటు ఆపుతూ మార్పు కనిపించు వరకు అంటే 1 నెల పాటు వాడవలెను. క్యాలిఫాస్ 30ని ప్రతిరోజు ఒక డోసు చొప్పున వాడవలెను. జ్ఞాపక శక్తి తక్కువ అగుట. లెకసిస్ 30ని వారంనకు ఒక డోసు చొప్పున 4 వారముల పాటు వాడవలెను. చదివినవి మరచుట. యాసిడ్ ఫాస్ 200లను ప్రతి రోజుకు ఒక డోసు చొప్పున ఒక వారము పాటు వాడి 1 వారము పాటు ఆపవలెను. ఇలా 1 నెల రోజుల పాటు వాడి ఆపవలెను. జరిగినవి మరచుట. సల్ఫం 30ని రోజుకు ఒక డోసు చొప్పున 3 డోసులు వాడి ప్రతిరోజు ఒక డోసు చొప్పున నేట్రమ్ 30ని వాడవలెను. అప్పుడే మాట్లాడినవి, చదివినవి, విన్నవి కూడా మరచుట. హెపాసల్ఫ్ 200లను వారంనకు ఒక డోసు చొప్పున 4 వారముల పాటు వాడవలెను. పేర్లు మారుట, పేర్లు మరచుట. లైకోపోడియం 200లను వారంనకు ఒక డోసు చొప్పున 4 వారముల పాటు వాడవలెను. ఇలా 1 నెల రోజుల పాటు వాడి తర్వాత 1mను నెలకు 1 డోసు చొప్పున 3 నెలల పాటు వాడవలెను. సారా త్రాగుట వలన సంధివాగుడు. నక్స్వామిక 30ను 3 డోసులను ఒక రోజులో వాడవలెను. బట్టలను ప్రోగు చేసుకొనుట.
హయోస్యామస్ 200లను 3 గంటలకు ఒక డోసు చొప్పున 3 రోజులు వాడవలెను. అరచుట, కొట్టుట, కరచుట, వస్తువులను పాల్గొట్టుట మొదలగు పనులు. క్యామమిల్లా 200, బెల్లడోనా 200లలో ఏదో ఒక దానిని రోజుకు 3 డోసుల చొప్పున వాడవలెను. దాగుట లేదా ప్రక్క నుండి లేచిపోవుట. హయోస్యామస్ 30, ఓపియం 200, బెల్లడోనా 30లలో మొదటి దానిని రోజుకు 3 సార్లు చొప్పున వాడి తగ్గనిచో రెండవ దానిని అట్లే మూడవ దానిని వాడవలెను. తీవ్ర ధ్వనిలో గొణుగుట. హయోస్యామస్ 200, లకసిస్ 200 ఏదో ఒక దానిని పై విధముగానే వాడవలెను. దడుపు వలన వచ్చిన చెడు లక్షణములు, జ్వరము మొదలగు వాటికి ఎకోనైట్ 30 ఒకరోజు 3 డోసుల చొప్పున మాత్రమే ఒకరోజు వాడవలెను. మరణభయము. కాఫీ 30, ఎకోనైట్ 30, ఆర్సనికం 30లలో ముందు ఒకటవ దానిని 3 గంటలకు ఒక డోసు చొప్పున వాడి మాపురాని పక్షంలో రెండవ దానిని అట్లే వాడి అప్పటికి గుణములు కనిపించని ఎడల మూడవ దానిని వాడవలెను. దెయ్యములు, భూతములు కనిపించుట, గుండె మీద కూర్చున్నట్లుండుట. బెల్లడోనా 200 వాడి తగ్గనిచో క్యాల్కయ కార్బ్ను 200లను వాడవలెను. భర్త, భార్య, పిల్లలు ఎవరైనా చనిపోయినప్పుడు లేదా ప్రేమ భంగము వలన కలిగిన చెడు లక్షణములకు నేట్రమ్ము 200 లేదా ఇగ్నిషియా 200లను ప్రతిరోజు రోజుకు 3 సార్లు చొప్పున తగ్గే వరకు వాడవలెను.